ఇక్కడ మనం కీసర్లో ఉన్నాము. కీసర్లో రైతు లక్ష్మయ్య గారు భోగారం నుంచి అతని పొలంలో మన అగ్రి గ్రాన్యువల్స్ నారుమడి వేసినాము. బ్రహ్మాండంగా వచ్చింది. అగ్రి 82 అగ్రి గ్రాన్యువల్స్ ఎప్పుడు అందులో మన డిఏపిలో కలిపి అలుకుడు చేసేటప్పుడు చల్లాము. జస్ట్ ఒక 10 డేస్కే నీకు నెల రోజుల నారులాగా వచ్చింది. మనము రైతులకు ఇట్లాంటి ప్రోత్సహించినందుకు అగ్రి యూనిక్ వాళ్ళకు ఇది చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే రైతులకు నమ్మించి పోయేటోళ్ళు అలాగా వీళ్ళు దగ్గరుండి ఇది చేపించారు. నారు మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను వేసిన నారు, దానికి చెప్పవలసిన అవసరం లేదు. మంచిగా ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇది ఎట్లా అంటే మన పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా పుడితే ఎంత మంచిగా ఉంటుందో, మొక్క ఫస్ట్ బయటికి రావడమే మంచి ఆరోగ్యంగా వస్తే మంచి పంట కూడా వస్తుంది. దీని తర్వాత మనం నాటేసినప్పుడు కూడా మనం అగ్రి గ్రాన్యువల్స్ అంటే భూమిని మంచి సారవంతం చేసి భూమి వెనకట ఎట్లుండో అట్లా తయారవుతుంది భూమి. దాని తర్వాత భూమికి మనకు జస్ట్ పిల్లలకి హార్లిక్స్, బోర్నమిటా, బూస్ట్ ఎట్లా తీసుకుంటామో ఇది కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేసినవి అనమాట. ఇవి వేసుకొని మనం పంట చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మటుకు మనము డిఐపి, యూరియా మట్టుకే వేస్తున్నాం, బస్తాలు వేస్తున్నాము. ఆ పైన మట్టి అనేది పైన లేయర్ మొత్తం యూరియా డిఐపిలే ఉన్నది. సో మొక్కకు కావాల్సింది అది ఒక్కటే కాదు, దాంతోపాటు ఇంకా అన్నీ కూడా కావాలి. మనకు కదా అన్నంతో పప్పు, కూర అన్నీ ఎట్లా తింటామో మొక్కకు కూడా అన్నీ అట్లా ఉంటేనే మొక్క చాలా బలంగా ఉంటుంది. సార్ లక్ష్మయ్య గారు కీసర్లో భోగారం విలేజ్, కీసర మండల్, మల్కాజిగిరి డిస్టిక్. ఈ అగ్రి యూనిట్ వాళ్ళు యూట్యూబ్లో చూసి నేను వాళ్ళ ప్రోత్సాహం వల్ల వాళ్ళు ఇచ్చినవి అగ్రి అని వాళ్ళు ఇచ్చిర్రు. దాని ప్రకారంగా ఇది చేసిన నారు మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. రైతులందరూ దీన్ని చూసైనా మనము నేర్చుకోవాల్సి వస్తుంది. సార్ది కీసర చివరొస్తారు కదా సార్, కీసర చివరొస్తారు వాటర్ ప్లాంట్ కూడా ఉంది. అందరూ గుర్తుపడతారు సార్ని. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ ఇతను. సార్ దగ్గర మీరు వచ్చి తీసుకోవచ్చు. కానీ ఇది ఇద్దరు ఇచ్చేది కాదు సార్. ఇది అందరూ కూడా స్వయంగా కంపెనీ దగ్గర కొనుక్కునేది. ఎవరో వచ్చి అంటగట్టినట్టు ఇచ్చినట్టు కాదు. మనం కంపెనీ రెస్పాన్సిబుల్ ఉంటుంది. కంపెనీ పర్సన్తో మాట్లాడచ్చు. కంపెనీ గూగుల్ ఉన్నది, ఫేస్బుక్ ఉన్నది, అన్నీ అవే చెప్తాయి మనకు. థ్యాంక్ యూ సార్. అందరూ వాడండి, పంట మంచిగా వస్తుంది. నారు బ్రహ్మాండంగా వస్తుంది. ఫస్ట్ నారు బాగుంటేనే పంట బాగుంటుంది. నారు బ్రహ్మాండంగా ఉంటేనే రేపు నారు వీక్ వేసుకోవాలన్నా మనకు మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే పుట్టిన పిల్లాడు బలంగా ఉంటే బాగుంటుంది. చూస్తానికి మంచిగా అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.